భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచేసిన జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి నేతలంతా కలిసి రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని తెలిపారు. జగన్ ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు, కానీ కూటమి నేతలకు 2 తరాల గురించి ఆలోచించే శక్తి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మీరు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. సిద్ధం అంటాడు, ఓటేయని అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు తగ్గిలే కొద్దీ పదులే కొద్దీ, పదులే కొద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు. భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా? ఇలా ఓటేమని అడిగావా? బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు. ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల. ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల. ఇది నేను ఇక్కడ పెరిగినోడిని. క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని వారి గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో. ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల, మనదే, మన సింహాపురై, మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు. తుఫాను గొంతు చిత్తం మరణం ఎరగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటాం.